హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ వీడియో లింక్ ని మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాం. డిఆర్డిఓ మరో ఘన విజయం, ఆకాశంలో భారత్ కు అభేద్య కవచం. భారత రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి. IADWS తొలి ప్రయోగం, పరీక్ష విజయవంతం. ఒడిశా తీరంలో పరీక్షను నిర్వహించిన డిఆర్డిఓ శత్రువుల నుంచి గగనతలానికి బహుళ స్థాయి రక్షణ, అభినందించిన మంత్రి రాజ్నాథ్ సింగ్. మొత్తానికైతే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా దానికి నిదర్శనంగా మనం చూసుకొచ్చినాడు. ఒకప్పుడు మనము మన యుద్ధ సామాగ్రిని కానీ మిసైల్స్ కానీ ఏమన్నా చేయాలంటే ఇతర దేశాల మీద ఆధారపడి అక్కడ నుంచి మనం తెచ్చుకునే వాళ్ళం. కానీ ఈనాడు మన భారతదేశంలోనే స్వయంగా మనమే ఈనాడు మన డిఆర్డిఓ ఈ విధంగా తయారు చేయడం మన భారతదేశానికి గర్వకారణంగా భావించుకోవచ్చు. ఎందుకంటే ఈనాడు ఏ యుద్ధానికి సిద్ధం, మేము ప్రపంచ దేశాలతోని టెక్నాలజీలో డెవలప్ అవుతున్నాం అనే దానికి నిదర్శనంగా మనం ఇది చూసుకోవచ్చు. కాబట్టి ఈనాడు ఏ దేశాలు ఎంత డెవలప్మెంట్ అయినా సో భారతదేశం కూడా వాటికి పోటీగా ముందుకెళ్తా ఉంది. సో ఈనాడు మన సైంటిస్టులు, మన డిఆర్డిఓ ప్రతినిధులు బృందం అంతా కలిసి ఈనాడు ఈ యొక్క ఆయుధాన్ని తయారు చేయడం చాలా శుభసూచకంగా మనం భావించుకోవచ్చు. రాజీనామా చేసి గెలవండి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. కేటీఆర్ గారు, నేను కూడా మీకు ఒక సవాలు విసురుతా ఉన్నాను. మీరు ఇక మీద మీ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ పార్టీ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు గతంలో మీరు జాయిన్ చేసుకున్నప్పుడు ఎటుపోయింది మీ బుద్ధి, మీ రాజకీయ ఎథిక్స్, మీ రాజకీయ విలువలు ఎందుకు కోల్పోయినారు? అప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వేరే పార్టీ నాయకులను, మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళని ఎట్లా జాయిన్ చేసుకున్నారు చెప్పండి. అంటే మంది ఒకలాగా మీది ఒకలాగా అనమాట. మంది చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పు. వేరే పార్టీ వాళ్ళు చేస్తేనేమో తప్పు, మీరు చేస్తే ఒప్ప. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఎంతమంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోలేదు, అప్పుడు మీరు ఎందుకు రిజైన్ చేయించి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి ఎందుకు జాయిన్ చేయలేదు? పసిపోసి మారడకాయ చేసి మాటలు చెప్తే ప్రజలు నమ్మేటటువంటి ప్రసక్తి లేదు. కానీ మేము ఒక్కటి చెప్తా ఉన్నాం ఈనాడు ప్రజలకి, ఎవరైతే పార్టీ కాదని చెప్పేసి వేరే పార్టీలకు పోతారో వాళ్ళు ఆ తీరుగా కాదు. ఈనాడు పార్టీలకి రాజీనామా చేసి, పదవికి రాజీనామా చేసి ప్రజలతో ఎలక్షన్స్ పెట్టించుకొని వేరే పార్టీలకు పోవాలి. అది రావాలి అసలు యాక్ట్, అది బిల్లు రావాలి. ఈనాడు ఇష్టానుసారంగా ఈ దీంట్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి దీంట్లో అవకాశం ఎటు ఉంటే దాంట్లో గోడ మీద పిల్లి లేకుండా ఆ పార్టీలకు పోతున్నా ఈ పార్టీలకు పోతున్నా అని చెప్పేసి జంప్ అవ్వడం కరెక్ట్ కాదు. ప్రజలు ఓట్లు వేసిరు, ప్రజలను కాదని ఏ విధంగా పోతారు మీరు? నాకు ఆ ఓట్లు వద్దని చెప్పేసి పార్టీకి పదవికి రాజీనామా చేసి బాధ్యత మీరు ఎలక్షన్స్ పెట్టించుకొని మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి చూపించాలి. ఫస్ట్ మీరు మానుకోరి, మీరు ఎట్లా జాయిన్ చేసుకున్నారో అది చెప్పుకోరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే తక్షణమే తమ ఎమ్మెల్యేల పదవులకు, మీ దమ్ము ధైర్యం ఎటువైంది? అప్పుడు మీరు ఎట్లా జాయిన్ చేసుకున్నారు? ఉప ఎన్నికలకు ఎదుర్కొని గెలవాలని ఆయన సవాల్ విసిరారు. ఆదివారం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఈ మాటలు చెప్పుడు బంద్ చేసాయి. ఈ మాటలు చెప్పుడు బంద్ చేసి మీరు ఎట్లా జాయిన్ చేసుకున్నారు ఆ ముచ్చట ఎప్పుడు. ఫస్ట్ బీహార్లో ఇండియా కూటమిదే గెలుపు, రాహుల్ గాంధీ. బీహార్ అసెంబ్లీలో ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలది కలిసికట్టుగా పనిచేస్తున్నాయని, ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉంటాయని, ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన బీహార్లోని అరేరియాలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్తో పాటు ఆర్జేడీ నేతలను కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తానికైతే బీహార్లో మనదే రాజ్యం, మనమే కిరీటం పెట్టుకోబోతున్నాం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ప్రజలు ఓట్లకు పోయాక ప్రజలు ఓట్లతోనే తేలుస్తారు. ప్రజలు ఓట్లతోనే తేలుస్తారు ఏ ప్రభుత్వం కావాలి, ఏం కావాలని చెప్పేసి. ముందుగా మనమే డప్పు కొట్టుకుంటే కాదు కదా రాహుల్ గాంధీ గారు. గణేష్ మండపాలకు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్, వినాయక చవితి వేళ తీయని కబురు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. మొత్తానికైతే ఇక ఆ గణేష్ మండపాలకు, దుర్గామాత నవరాత్రి వేడుకలు జరుపుతూ ఉంటారు షెడ్లు వేసేసి. సో కరెంటు ఉచితంగా ఇస్తున్నట్టుగా చూసుకోవచ్చు. బాలకృష్ణకు అరుదైన గౌరవం, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గోల్డ్ ఎడిషన్ గుర్తింపు. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ నటుడిగా రికార్డ్. ఆగస్టు 30న హైదరాబాద్ లో ఘన సన్మానం. మొత్తానికైతే ఇక మన బాలకృష్ణ బాబు ఏది చేసినా రికార్డే ఉంటుంది. చూడబోతే ట్రైలర్లకు పోతే చిట్కీలు వేస్తే సుమోలు వేస్తాయి. ఒకప్పుడు హైలైట్ ఉండే సినిమాలు బాలకృష్ణ. మొత్తానికైతే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గోల్డ్ ఎడిషన్ గుర్తింపు, 30న హైదరాబాద్ లో సన్మానం. సముచిత గౌరవం ఇస్తాం, సురవరం సుధాకర్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి. సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం రేవంత్ నివాళి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నివాళులు అర్పించడం జరిగింది. సో తన ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకున్నాం. సురవరం సుధాకర్ కు రెడ్ సెల్యూట్.
నేనంటే సుధాకర్ రెడ్డికి ప్రత్యేక అభిమానం సీఎం చంద్రబాబు. మొత్తానికైతే ఒక మంచి వ్యక్తిని కోల్పోయినాం మనం. ధరలు పెంచితే కఠిన చర్యలే, ఎరువుల బ్లాక్ మార్కెట్ పై చంద్రబాబు సీరియస్. ఎరువుల సరఫరా ధరలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. ధరలు పెంచే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. బ్లాక్ మార్కెట్ ను అరికట్టి యూరియా పక్కదారి పట్టకుండా చూడాలని సూచన. క్షేత్రస్థాయిలో విజిలెన్స్ తనిఖీల ముమ్మరం చేయాలన్న స్పష్టం. ప్రైవేట్ కోటా తగ్గించి మార్కెట్ ద్వారా సరఫరా చేయాలని మొత్తానికైతే ఈనాడు ధరలు పెంచితే కఠిన తెలంగాణ రాష్ట్రం కూడా అడగోలుగా యూరియా బ్లాక్లలో అమ్ముతా ఉన్నారు కాబట్టి ఈనాడు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈనాడు ఇష్టానుసారంగా బ్లాక్లలో అమ్ముతా ఉన్నారు, ధరలు ఎక్కువ చేసి అమ్ముతా ఉన్నారు. ఈనాడు రైతన్నలకు అవసరం అని చెప్పేసి సో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రైతన్నలు కూడా ఎవరన్నా ఈ విధంగా యూరియా వాళ్ళు ఇబ్బంది పడితే బ్లాక్లలో ఎవరన్నా అమ్ముతుంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. సినిమా రంగానికి ఒక పాలసీ అవసరం. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఉండాలి. సినీ నిర్మాతలు, దర్శకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మొత్తానికైతేగా మన సీఎం క్యాంప్ ఆఫీస్లో జూబ్లీహిల్స్లో సినీ పరిశ్రమ పెద్దలు నిర్మాతలతో కూర్చొని ఈనాడు తెలుగు సినిమా రంగానికి ఒక మంచి పాలసీ అవసరం అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇతరత్ర విషయాల గురించి సో ఉన్నటువంటి కార్మికుల డిస్టర్బెన్స్ అయితే జరిగిందో డబ్బులు పెంచాలని చెప్పేసి నిరసన కార్యక్రమాలు జరిగినాయి. సో మొత్తానికైతే తెలుగు సినీ ఇండస్ట్రీకి మేము ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సపోర్ట్ ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇది ప్రజలారా మనం చూస్తాను ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ఫ్యాక్ట్స్ అండ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.